ఇది స్కాంద పురాణం నుంచి గ్రహించబడిందండి. కార్తీక మహత్యమందలి 20వ అధ్యాయం. జనక మహారాజు చాతుర్మాస వ్రత ప్రభావం విన్నట ప్రారంభించాక ఇంకా చెప్పండి అని వశిష్ఠ మహామునిని అడుగుతాడనమాట. గురువర్య, కార్తీక మాసం మహత్యం గురించి మీరు చెప్తున్న కొద్దీ వినాలనిపిస్తుంది. ఇంకా ఈ వ్రత మహత్యం ఏంటి, దీన్ని ఎవరెవరు చేశారు, నాకు ఇంకా దీని గురించి విశేషాలు ఏమన్నా ఉన్నాయా, ఉంటే నాకు చెప్పండి ఈ చాతుర్మాస వ్రతం గురించి అని అడుగుతాడనమాట. ఎందుకంటే చాతుర్మాస వ్రతం గురించి అంగీరసుడు ధనలోభునికి చెప్తాడనమాట. దాని గురించి చెప్పమంటే అప్పుడు వశిష్ఠ మహాముని ఇలా చెప్తాడు జనక మహారాజు గారితో. ఓ రాజా, కార్తీక మాసం మహత్యం గురించి అగస్త్య మహాముని అత్రి మహామునికి జరిగిన ప్రసంగం, అంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు మీకు వినిపిస్తాను, వినండి. అంగీరస మహాముని ఈ కథా విధానాన్ని ఇట్లా వివరించారు. అంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నదే ధనలోభుడికి అంగీరస మహాముని చెప్పాడు. ఒకనొకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని చూసి ఇలా అన్నారు. ఓ అత్రి మహాముని, మీరేమో విష్ణు అంశయందు పుట్టారు. కార్తీక మాస మహత్యం గురించి మీకు ఆమూలాగ్రం, అంటే ఈ మొదలు చివర కూడా తెలుసు కాబట్టి దాని గురించి వివరించండి అని కోరాడనమాట. అంతా అత్రి మహాముని కుంభసంభవ, ఈయన కుంభసంభవుడు కదా అగస్త్య మహాముని, నీవు అడిగిన ప్రశ్న వాసుదేవునికి చాలా ప్రీతికరమైన ప్రశ్న. కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు దామోదరుడై ఉంటాడు. కార్తీక మాసంతో సమానమైన మాసం వేరొకటి లేదు. అలాగే వేదాలతోటి సమానమైన శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటియగు సంపద. ఆరోగ్యమే మహాభాగ్యమని మనం ఒక మాటతో ఇప్పుడు కూడా అనుకుంటాం కదండి. ఇది వేదాలు కూడా ఘోషించాయన్నమాట. అట్లాగే శ్రీమన్నారాయణుని కంటే వేరే దైవము లేదు. ఏ మాసపైన కూడా కార్తీక మాసంలో నదిలో ఏ మానవుడైనా కూడా కార్తీక మాసంలో నదిలో స్నానం చేసి శివకేశవుల ఆలయాలకు వెళ్ళి దీపారాధన చేసినా లేక దీపదానం చేసినా కూడాను కలుగు ఫలితాలు అపారం. దీనికి ఒక ఇతిహాసం కలదన్నమాట. అంటే నిరూపించబడిన ఇతిహాసం ఒకటి ఉంది పురాణపరంగా. అది ఏంటి చెప్తాను, వినండి అని చెప్తాడన్నమాట. ఎవరు చెప్తారు? అత్రి మహాముని అగస్త్య మహామునికి చెప్తాడు. త్రేతాయుగంలో పురంజేయుడు అనే సూర్యవంశరాజు అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యమేలుతున్నాడు. అతడు సమస్త శాస్త్రాలు చదివాడు, చాలా మంచివాడు, రాజ్యాన్ని చక్కగా పాలించాడు, మనుషుల్ని తన ప్రజల్ని కన్నబిడ్డల కన్నా కూడా ఎక్కువగా చూసుకున్నాడు. అయితే మరి ఏమి జరిగిందో మనకి తెలియదు. అతనిలో ఒక పురుగు తెలిసింది. అతను జ్ఞానాన్ని విస్మరించాడు. దుష్టబుద్ధి కలవాడే ఏం చేశాడంటే దయాదాక్షిణ్యాలు పక్కన పెట్టేసి బ్రాహ్మణుల మాన్యాలని తీసుకోవటం ప్రారంభించాడు. మన పూర్వీకులే కదా దానం చేసింది, మనం తీసుకుందాం అనే దృష్టిలో ఉండిపోయాడు. అలా బ్రాహ్మణ మాన్యాలు లాక్కోవటమే కాకుండా ఎవరో దొంగల్ని ప్రేరేపించి వాళ్ళని ఆశ్రయించి వీళ్ళ మాన్యాలను కొల్లగొట్టినందుకు వాళ్ళకు శిక్షలు వేయకపోగా వాళ్ళవి కొల్లగొట్టుకురండి అని, పైగా మహారాజు కదా అలా చెప్పటం, అలా చేశారు. ఈయన యొక్క దుష్ప్రవర్తనకి ఆ చుట్టుపక్కల రాజ్యాల వాళ్ళు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన సంగతి మనకన్నా మన పక్క వాళ్ళకో లేదంటే మన పొరుగు రాజ్యాలకో బాగా తెలుస్తాయి అన్నమాట మన లోటుపాట్లు. వాళ్ళందరూ తెలుసుకున్నారు. వాళ్ళు ఎవరు అంటే కాంబోజరాజు, టెంకణ, కొంకణ, కళింగ, వీళ్ళ రాజ్యాలు వాళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ సమగూడి, అంటే ఈయన అయోధ్య నగరాన్ని చేసుకుని త్రేతాయుగంలో సూర్యవంశరాజు అంటే రాముల వారి వంశం ఈయన కూడా చేసిన ఆయన అంటే చాలా ఘనం చక్రవర్తి. ఈ సామంత రాజులందరూ కూడాను రహస్యంగా ఒక చోట ఇదయ్యి ఆయన్ని ఎట్టాగైనా ఆ పదవి నుంచి దించేసి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకుందాం అనుకుంటారు, అయోధ్య నగరం రాజధానిని. ఈ మాటలన్నీ వేగుల ద్వారా వింటాడు మన పురంజేయుడు. విని ఆయన కూడా సమరానికి సిద్ధపడతాడు. ఈయనకి కూడా రథ గజ తురగం పదాతి గణాలు ఉన్నాయి, లేవని కాదు. కాకపోతే ఏంటంటేనో వీళ్ళల్లో తిరుగుబాటు చర్యని తీసుకొచ్చేటట్టు మొదలెట్టారన్నమాట. అంటే ప్రజల్లో కూడా ఒక రకమైన అసంతృప్తి ఉంది. ఈయన బ్రాహ్మణ మాన్యాలు కొట్టేశాడు,
ఒక రకంగా దురలవాట్లకి లోనైపోయాడు, ప్రజల్ని సరిగా చూడటం లేదు అనే అసంతృప్తి ఉంది కాబట్టి పక్క వాళ్ళ ప్రభావం వీళ్ళ మీద చాలా వరకు ఉంటుందని మనం భావించాలి. అయోధ్య నగరంలోని ముట్టడించి ఎలాగైనా దాన్ని కొల్లగొట్టాలనుకున్నప్పుడు చారుల ద్వారా, ఈయన కూడా గూఢచారుల ద్వారా తెలుసుకుని ఈయన కూడా బీభత్సంగా యుద్ధం చేయడానికి సంసిద్ధుడైపోయాడన్నమాట. యుద్ధబేరీని మ్రోగించి సింహనాదంతో వాళ్ళ మీద పడటానికి సిద్ధంగా ఉన్నాడు పురంజయ మహారాజు. ఎప్పుడైనా సరేనండి, మనలో లోటుపాట్లుంటే పక్క వాళ్ళకి మనం తక్కువైపోతామన్నమాట. చులకన భావన కలుగుతుంది. వాళ్ళు మనల్ని నాశనం చేయాలని చూస్తారు. ఇక్కడ కూడా ఇలాగే జరిగిందన్నమాట. ఈయన్ని ఎలా నాశనం చేయాలా అని చుట్టుపక్కల సామంతరాజులు పొంచి ఉండటం ఈయన చారుల బలాన్ని తెలుసుకుని యుద్ధానికి సంసిద్ధుడవటం. ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మండలి 20 అధ్యాయం. కార్తీక మాసం 20వ రోజు పారాయణం సమాప్తం. సర్వం శ్రీ హరిహరార్పణం. దానములు: గోవు, భూమి, సువర్ణం. నిషిద్ధ పదార్థములు: పాలు తప్ప అన్ని పదార్థములు నిషిద్ధమే.